Hi students, this is Devamani, lecturer, Sasya College for Women, Eluru. Business Economics for first BCom second semester students. Topic: Demand function and determinants of the demand. In economics, demand is the quantity of a good that consumers are willing and able to purchase at various prices during a given period of time. The amount of a commodity that a customer is ready to purchase and is able to manage and afford, provided prices of goods and customers' taste and preferences are known as the demand for the commodity. The relationship between price and quantity demanded is also called as the demand curve. So economics law, demand of a product means the consumers who are willing to purchase the goods at various prices. అంటే కన్జ్యూమర్స్ వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్ ఏదైతే ఉందో సో ఏ ప్రైస్ అయినా సరే ఎంత ప్రైస్ అయినా సరే పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక సో అప్పుడు ఆ ప్రోడక్ట్కి డిమాండ్ అనేది ఉన్నట్టు. అలాగే సో ద అమౌంట్ ఆఫ్ ఎ కమోడిటీ దట్ కస్టమర్ ఇస్ రెడీ టు పర్చేస్, అలాగే ఆ ప్రోడక్ట్కి ఎంత అమౌంట్ అయినా ఎంత ప్రైస్ అయినా సరే కస్టమర్ పే చేయడానికి రెడీగా ఉండాలి. అలాగే కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. అంటే ఆ ప్రోడక్ట్ అనేది కొనడానికి కస్టమర్కి ఇంట్రెస్ట్ కూడా ఉండాలన్నమాట. అంటే హీ హ్యాస్ ఎబిలిటీ టు పే ద ప్రైస్ and he has interest to buy the product. Then only the product has the demand. The relationship between the price and quantity demanded is also called as the demand curve. So ఒక ప్రైస్ కిను అలాగే ప్రోడక్ట్ యొక్క డిమాండ్కి రిలేషన్షిప్ అనేది కూడా ఉంటుంది. అంటే ప్రైస్ అనేది ఉంటే కనుక ప్రోడక్ట్కి డిమాండ్ ఉంటుంది, ప్రైస్ తగ్గితే ప్రోడక్ట్కి డిమాండ్ ఉంటుంది. అలాగే ప్రైస్ కనుక పెరిగితే ఆ ప్రోడక్ట్కి డిమాండ్ ఉంటుంది అనమాట. సో దీని యొక్క ప్రైస్కి డిమాండ్కి యొక్క రిలేషన్షిప్ అనేది మనకి డిమాండ్ కర్వ్లో చూస్తాం. Definitions. According to Bobo, demand is an amount of goods and services a consumer is willing and able to buy at various prices in a given period of time. So Bobo prakaram demand means where the customers are willing to purchase the goods at any cost. ఓకే, కస్టమర్స్ ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తారు. సో ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఎంతైనా సరే పర్చేస్ చేస్తారు. అలాగే ఇంట్రెస్ట్ కనుక చూపిస్తే కనుక సో దానికి ఆ ప్రోడక్ట్కి డిమాండ్ అనేది ఉన్నది అనమాట. ఎగ్జాంపుల్, ఏ పూర్ పర్సన్స్ డిజైర్ టు ట్రావెల్ బై ఎయిర్ ఫ్రమ్ ఢిల్లీ టు చెన్నై హ్యాస్ నో ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ as he does not possess the ability to pay for it. So it is not called the demand. సో ఇక్కడ డిమాండ్ అంటే ఎగ్జాంపుల్లో ఒక పూర్ పర్సన్ హీ వాంట్స్ టు ట్రావెల్ ఫ్రమ్ ఢిల్లీ టు చెన్నై త్రూ ఎయిర్, అంటే ఫ్లైట్ ద్వారా తను ఢిల్లీ టు చెన్నై ట్రావెల్ చేయాలనుకుంటాడు. సో హీ హ్యాస్ డిజైర్, తనకి ఆ కోరిక అనేది ఉంది. కానీ తన యొక్క ఎకనామిక్ పొజిషన్ ఏంటి, ఆ టికెట్ పర్చేస్ చేయడానికి తన యొక్క ఎకనామిక్ పొజిషన్ అనేది సపోర్ట్ చేయట్లా. సో ఇక్కడ కోరిక ఉంది కానీ ఫైనాన్షియల్ పొజిషన్ అనేది తన దగ్గర లేదు. సో అప్పుడు ఈ యొక్క ప్రాసెస్లో తనకి అక్కడ డిమాండ్ అనేది లేదనమాట. సో ఆ యొక్క ఎయిర్ టికెట్కి డిమాండ్ అనేది లేదు. సో ఆ పూర్ పర్సన్ దగ్గర ఎయిర్ టికెట్కి డిమాండ్ అనేది ఉండదు. Next, a consumer has the ability to pay but it is not willing to pay. His desire will also not be called the demand. So second example ఏంటి, కన్జ్యూమర్ ఏ టికెట్ పర్చేస్ చేయడానికి మనీ ఉన్నాయి కానీ he is not interested to pay. So he has the money but he is not interested to travel in the air ticket. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో కూడా ఇక్కడ డిమాండ్ అనేది మనం చెప్పవు, ఎందుకంటే ఇక్కడ మనీ ఉన్నాయి కానీ హీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో అక్కడ డిమాండ్ అనేది రాదు. సో ఇక్కడ డిమాండ్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఒక ప్రోడక్ట్కి పర్చేస్ చేయడానికి కన్జ్యూమర్కి డిజైర్ ఉండాలి, అలాగే
పర్చేస్ చేయడానికి కావాల్సిన కేపబిలిటీ మనీ ఉండాలి. సెకండ్ వన్ అది. థర్డ్ వన్ ఏంటి, ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. సో కన్జ్యూమర్కి ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. సో ఈ 3 ఫ్యూచర్స్ కనుక సాటిస్ఫై చేస్తే కనుక అప్పుడు ఆ ప్రోడక్ట్కి డిమాండ్ ఉంటుంది. సో డిమాండ్కి ఒక ప్రోడక్ట్కి డిమాండ్ అనేది ఉండాలి అంటే 3 ఫ్యూచర్స్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ వన్ డిజైర్, సెకండ్ వన్ capability means he has capability to pay the price. Third one is willingness, that means he has interest to buy the product. So ఈ 3 features కనుక సాటిస్ఫై చేస్తే ఆ ప్రోడక్ట్కి డిమాండ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. So demand has the following features: desire for the commodity, ability to purchase the commodity, willingness to pay the price of the commodity. The demand is always at a price. So ఈ 4 features కనుక సాటిస్ఫై చేస్తే కనుక ఆ ప్రోడక్ట్కి డిమాండ్ అనేది ఉంటుంది. Next, demand function. So the demand function is the mathematical expression of the relationship between the quantity of a good demanded and those factors that affect the willingness and ability of consumer to buy the good. It is expressed as follows: dx is equal to f of px p1 so on up to pn by t. సో ఇక్కడ మనకి డిమాండ్ ఫంక్షన్ అంటే ఇట్ ఈస్ ఎ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అని చెప్పుకుంటున్నాం. సో ఇట్ ఈస్ ఏ డిమాండ్ ఫంక్షన్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. సో ఈ యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ఇట్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద డిమాండ్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ అండ్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద డిమాండ్. అంటే ఈ యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ద్వారా మనకి ఏం కనిపిస్తుంది, ఏం తెలుసుకుంటాము అంటే ఒక డిమాండ్ యొక్క ప్రొడక్ట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఏంటి అంటే కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ యొక్క ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని డిమాండ్ అనేది పెరగవచ్చు లేదా తరగవచ్చు. సో dx is the demand for the good, px price of the good, p1 to pn that means the price of substitutes and complementary goods, y income of the consumer, t tastes of the consumer, f functional relationship that determines the quantity demanded. So డిమాండ్ ఫంక్షన్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో డిమాండ్ ఫంక్షన్ అనేది మనకి ఏం తెలుస్తుంది అంటే ఒక ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ప్రైస్ ఆఫ్ ది ప్రొడక్ట్, అలాగే ప్రైస్ ఆఫ్ ది సబ్స్టిట్యూట్ గూడ్స్, ఇన్కమ్ ఆఫ్ ది కన్స్యూమర్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ ది కన్స్యూమర్. సో ఈ యొక్క ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని డిమాండ్ ఒక ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది పెరగటం కానీ తగ్గటం కానీ జరుగుతుంది. So hence demand is a dependent variables where prices, income, taste of consumers are independent variables. సో అందుకని మనం డిమాండ్ అనేది డిపెండెంట్ వేరియబుల్ అని చెప్పుకుంటున్నాము. అలాగే మిగతా ఫ్యాక్టర్స్ ఈ ప్రైస్ కానీ ఇన్కమ్ కానీ కన్స్యూమర్ యొక్క టేస్ట్ కానీ ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ వేరియబుల్స్ కింద చెప్పుకుంటాం. నెక్స్ట్, డిటర్మినెంట్స్ ఆఫ్ ద డిమాండ్. ప్రైస్ ఆఫ్ ద ఫస్ట్ వన్ ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ, వస్తువు ధర. The demand for a commodity is inversely related to its price. If the price of a commodity decreases, its demand will increase and vice versa. The demand for any good depends on its price. More will be demanded at a low price and vice versa. So ఒక వస్తువు యొక్క ధర అనేది ప్రొడక్ట్ యొక్క డిమాండ్ బట్టి ఉంటుంది. సో ది డిమాండ్ ఫర్ ఎ కమోడిటీ ఈజ్ రిలేటెడ్ టు ఇట్స్ ప్రైస్. అంటే ఒక ప్రొడక్ట్ యొక్క ప్రైస్ అనేది డిమాండ్కి రిలేటెడ్గా ఉంటుంది. అంటే ఒక వస్తువు యొక్క డిమాండ్ ప్రధానంగా ఆ వస్తువు యొక్క ధర మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇక్కడ వస్తువు యొక్క ధర పెరిగితే డిమాండ్ తగ్గుద్ది. అలా కాకుండా వస్తువు యొక్క ప్రైస్ తగ్గితే సో అప్పుడు డిమాండ్ అనేది పెరుగుద్ది అనమాట. సో అలాగే మోర్ విల్ బి డిమాండెడ్ ఎట్ ఏ లో ప్రైస్, అంటే తక్కువగా ఉంటే కనుక డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఏ ప్రోడక్ట్ అయినా సరే ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే కేవలం ఆ వస్తువు యొక్క ధర మీద ఆధారపడి ఉంటుంది. సెకండ్ వన్ ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీ. ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు అంటారు. Demand is also influenced by changes in the price of related goods, either substitutes or complementary goods. Prices of substitutes influence the demand for a commodity up to a certain extent. For instance, an increase in the price of coffee
leads to an increase in the demand for tea. సో ఇక్కడ ఒక ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ వస్తువు యొక్క సబ్స్టిట్యూట్ గూడ్స్ అంటే ప్రత్యామ్నాయ వస్తువుల యొక్క ధరల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైస్ ఆఫ్ ద సబ్స్టిట్యూట్ గూడ్స్ ఇన్ఫ్లుయెన్స్ ద ప్రొడక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రైస్ ఆఫ్ ద కాఫీ లీడ్స్ అంటే ప్రైస్ ఆఫ్ ద కాఫీ యొక్క ప్రైస్ పెరిగింది. ఓకే, కాఫీ యొక్క ప్రైస్ పెరిగింది. సో కాఫీకి సబ్స్టిట్యూట్ గూడ్స్ ఏంటి? టీ. సో అప్పుడు టీ యొక్క డిమాండ్ అనేది పెరుగుద్ది. ఇక్కడ ఈ యొక్క ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే ప్రైస్ ఆఫ్ ద కాఫీ కనుక పెరిగితే, కాఫీ యొక్క ప్రైస్ పెరిగితే, సో కాఫీకి సబ్స్టిట్యూట్ గూడ్ ఏంటిది? టీ అనమాట. సో అప్పుడు ఇక్కడ టీ యొక్క డిమాండ్ పెరుగుతుంది. ప్రైస్ కానీ లేదా ఇంకా ఏదో కానీ ఇట్లా కేవలం డిమాండ్ మటుకే పెరుగుద్ది అనమాట. అంటే ఒక వస్తువు యొక్క డిమాండ్ ఆ వస్తువు యొక్క ప్రత్యామ్నాయ వస్తువుల ధరల మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ఇన్కమ్ ఆఫ్ ది కన్స్యూమర్. వినియోగదారుని ఆదాయం. Income of the consumer is another important determinant. An increase in the income of a consumer leads to an increase in the purchasing power or quantity demanded. ఓకే, ఒక ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది కన్జ్యూమర్ ఇన్కమ్ మీద కూడా ఆధారపడి ఉంటుందని చెప్పుకుంటున్నాం. ఎలా అంటే కన్జ్యూమర్ ఇన్కమ్ కనుక ఇంక్రీజ్ అయితే కనుక సో హీ హ్యాస్ ద పవర్ ఆఫ్ పర్చేసింగ్ పవర్. దట్ మీన్స్ తను కొనుగోలు శక్తి అనేది పెరుగుతుంది. ఓకేనా, కన్జ్యూమర్ ఇన్కమ్ కనుక పెరిగితే కనుక తనకి కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది అనమాట. సో కొనుగోలు శక్తి పెరిగితే కనుక ప్రోడక్ట్ యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. an employee going to office every day in బైక్ మీద తను ఆఫీస్కి రోజు వెళ్తాడు. దెన్ హిస్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్. సో తన యొక్క శాలరీ అనేది పెరిగింది. సో హీ వాంట్స్ టు పర్చేస్ ద కార్. సో తన ఇన్కమ్ పెరిగింది కాబట్టి తను కార్ పర్చేస్ చేయాలనుకుంటాడు అనమాట. సో అప్పుడు బైక్ యొక్క డిమాండ్ అనేది తగ్గుద్ది, నెక్స్ట్ కార్ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది అనమాట. సో దేనివల్ల ఈ రీజన్ ఎందుకని అంటే తన యొక్క ఇన్కమ్ అనేది పెరగటం వలన సో హీ వాంట్స్ టు గో టు పర్చేస్ ద కార్. ఫోర్త్ వన్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్. వినియోగదారుని రుచులు, అభిరుచులు. డిమాండ్ ఫర్ కమోడిటీ మే చేంజ్ డ్యూ టు ద చేంజెస్ ఇన్ టేస్ట్, ప్రిఫరెన్సెస్ అండ్ ఫ్యాషన్స్. టేస్ట్ వ్యారీ పర్సన్ టు పర్సన్. సో ఒక ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది మార్పు ఎప్పుడు వస్తుంది అంటే కన్జ్యూమర్ యొక్క రుచులు, అభిరుచులు కూడా మారటం వలన ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది దాంట్లో కూడా మార్పు వస్తుంది. కన్జ్యూమర్ రుచులు మారితే కనుక ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది కూడా మార్పు వస్తుంది అనమాట. An increase in the use of trousers reduces the demand for dhotis due to change in the fashion. So fashion చేంజ్ అవటం వలన ట్రౌజర్స్ యొక్క డిమాండ్ పెరిగింది, అలాగే ధోతీస్ యొక్క డిమాండ్ అనేది తగ్గింది. నెక్స్ట్, అడ్వర్టైజ్మెంట్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ది డిమాండ్ ఫర్ ఏ పర్టికులర్ కమోడిటీ. అలాగే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కూడా ఒక ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది పెరగటం కూడా జరుగుతుంది. సో ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ ద్వారా ప్రోడక్ట్ అనేది డిమాండ్ కూడా పెరగటం జరుగుతుంది. ఫిఫ్త్ వన్, పాపులేషన్, జనాభా. Size of the population of a country is another important determinant of demand. In other words, a change in the size of population will affect the demand for certain goods like food grains, clothes, etc. So, ఒక కంట్రీ యొక్క పాపులేషన్ పెరిగితే జనాభా పెరిగితే కనుక సో ఆ కంట్రీలో పబ్లిక్ పెరిగింది కాబట్టి కొన్ని వస్తువుల యొక్క డిమాండ్ కూడా పెరుగుతాయి. అన్ని వస్తువులు కాదు, కేవలం కొన్ని వస్తువుల యొక్క డిమాండ్ కూడా పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ గ్రెయిన్స్, క్లాత్స్, టూత్ పేస్ట్, బ్రష్, సోప్స్ ఇలాంటివి అనమాట. సో పాపులేషన్ పెరగటం వల్ల ఇలాంటి ప్రొడక్ట్స్ యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది. సిక్స్త్ వన్, టెక్నాలజికల్ చేంజెస్. Due to technical progress, new discoveries enter the market
As a result, old goods are substituted by new goods. సో టెక్నాలజీ అనేది చేంజ్ అవటం వలన న్యూ టెక్నాలజీ అనేది రీప్లేస్ అవటం వలన సో పాతగా ఉన్న గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసి న్యూ గూడ్స్ని రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, సెల్ ఫోన్స్. అంటే పూర్వం ల్యాండ్ ఫోన్స్ యూజ్ చేసేవారు, ప్రజెంట్ అందరి చేతిలోనూ సెల్ ఫోన్స్ ఉన్నాయి. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, సో మామూలు స్మాల్ ఫోన్స్ ఉంటాయి, నోకియా అలాంటివి చాలా చిన్న ఫోన్స్ ఉంటాయి అదివరకు. ప్రజెంట్ ఇప్పుడు ఎవరి దగ్గర చూసినా స్మార్ట్ ఫోన్స్ అనేది రావడం జరుగుతుంది. సో టెక్నాలజీ అనేది చేంజ్ అవటం వలన కూడా ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనే దాంట్లో కూడా మార్పు వస్తుంది. 7th one, change in weather. Demand for a commodity may change due to change in the climatic conditions. వాతావరణ మార్పులు అంటారు. సో ఒక ప్రొడక్ట్ యొక్క డిమాండ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే వాతావరణ మార్పుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సమ్మర్ సీజన్, వింటర్ సీజన్. సమ్మర్ సీజన్స్లో మనకి ఎక్కువ ఏ ప్రొడక్ట్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది? కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఎయిర్ కూలర్స్ ఇట్లాంటి వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో మరి అయ్యే ప్రొడక్ట్స్ వింటర్లో యూస్ చేస్తారా? యూస్ చేయరు. సో వింటర్లో ఉన్న వేరే ప్రొడక్ట్స్కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఏంటంటే వాతావరణ మార్పుల వల్ల కూడా కొన్ని ప్రొడక్ట్స్ యొక్క డిమాండ్ అనే దాంట్లో కూడా చేంజ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, స్టేట్ ఆఫ్ బిజినెస్. ఆర్థిక స్థితిగతులు. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ప్రాస్పెరిటీ డిమాండ్ ఫర్ కమోడిటీస్ విల్ ఎక్స్పాండ్ అండ్ డ్యూరింగ్ డిప్రెషన్ డిమాండ్ విల్ కాంట్రాక్ట్. అంటే ఆర్థిక వృద్ధి జరుగుతున్న సమయంలో సంపద వృద్ధి చెంది వస్తువులకు డిమాండ్ అనేది పెరుగుతుంది. అంటే ఏంటంటే కంపెనీ కనుక ప్రాఫిట్లో ఉంటే కనుక సో ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టు కింద వస్తుంది. అలా కాకుండా కంపెనీ నష్టాల్లో కనుక ఉంటే సో అప్పుడు ఆ ప్రోడక్ట్కి డిమాండ్ అనేది తక్కువగా ఉంటుందని చెప్పగలుగుతాం అనమాట. సో ఈ యొక్క డిటర్మినెంట్స్ ద్వారా ఒక ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది ఎస్టిమేట్ చేయడానికి అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో by this we completed the determinants, demand functions and determinants of the demand. Thank you.